ఎక్కడ ప్రార్థన ఉంటుందో, ఏ సంఘంలో ప్రార్థన ఉంటుందో, ఏ కుటుంబంలో ప్రార్థన ఉంటుందో ఆ కుటుంబంలో దేవుని కార్యాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన పూర్వకంగా ఉందాం, దేవుడి మీద ఆధారపడదాం, దేవుడి నామాన్ని మహిమకరంగా లోకంలో మనం జీవితం. అతి కుటుంబం దేవుడు మనం అనుగ్రహించిన కాక. ఆమె కొద్ది నిమిషాలు దేవుడి మాటను మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ లేఖన భాగం నుంచి 122వ కీర్తన దావీదు మహారాజు గారి చేత పరిశుద్ధాత్మదేవుడు రాయించినటువంటి ఆ కీర్తన మనం ఒకసారి చదివి దేవుడి నామాన్ని మహిమపడతాము. 122వ చరణాన్ని మనం చదువుదాం. యెహోవా మందిరమునకు వెలుగుమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించింది. దేవుడి మాట ద్వారా మనతో మాట్లాడి మన బలపరచునగాక. ఆమె చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మీ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. మాటలు మీవి, మాట్లాడేవారు మీరు. నీ చిత్తమైతే నా నోటిని బోరగా వాడుకుని నాకును కూడి వచ్చిన బిడ్డలకు కావలసిన వర్తమానంతో మీరు బలపరిచి మా ద్వారా ఈ ఆరాధనలో మహిమ పొందుకోమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమె చదవబడిన మాటలు మనం ఆలోచించేద్దాం. ఇక్కడ భక్తుడు ఆత్మ ప్రేరణతో చక్కని మాట ఇక్కడ రాయించి ఉన్నాడు. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించాను. ఎందుకు దావీదు భక్తుడు సంతోషిస్తూ ఉన్నాడు? మందిరముని గురించినటువంటి వార్త వినినప్పుడు ప్రజలు మేము దేవుని మందిరమునకు వెళుతున్నాము, దేవుణ్ణి ఆరాధించడానికి వెళుతున్నాము, దేవుని సన్నిధికి వెళ్తున్నాము అని చెప్పినప్పుడు తనెంతో సంతోషించినట్లు దేవుని వాక్యంలో మనకు తెలియచేయబడతా ఉంది. ప్రియ దేవునికి బిడ్డ, ఎందుకంటే దావీదుకు తెలుసు దేవుని మందిరం యొక్క శక్తి ఏంటో. ఆమె దేవుని యొక్కటువంటి సన్నిధిలో ఉన్నటువంటి ఆ శక్తి ఏంటో, ఆ యొక్కటువంటి ప్రసన్నత ఏంటో, ఆ మహిమ ఏంటో దావీదు ఒక రుచి చూశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే దేవుని మందిరంలో శక్తి ఉంది కాబట్టి, దేవుని మందిరంలో దేవుని మహిమ ఉంది కాబట్టి, దేవుని మందిరంలో దేవుని యొక్కటువంటి ప్రసన్నత ఉన్నది కాబట్టి ఆ వార్త వినగానే అతను ఏమొచ్చిందంట? సంతోషం వచ్చిందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఈ దినాన అసలు ఆయన ఎందుకు సంతోషించాడు? మందిరాన్ని బట్టి, మందిరానికి ప్రజలు వెళ్తున్నారని వార్త వినగానే, మందిరంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నామని ఆయన తెలియచేయగానే ఎందుకు ఆయన సంతోషించాడన్న దాని గురించినటువంటి కొన్ని విషయాలు ఈ రోజున మనం అర్థం చేసుకోవాలి. మందిరం గురించినటువంటి అవగాహన మనకు ఉండాలి. ఎందుకు మనం మందిరానికి వస్తున్నాం, దానివల్ల ఉపయోగాలు ఏంటి, ప్రయోజనాలు ఏంటో తెలియాలి. ఆమె దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మానవుడు ప్రయోజనం లేని ఏ పని కూడా చేస్తాడా? చెయ్యడు. సామెత ఒకటి ఉందిగా, ఫ్రీగా వస్తే చెప్పండి, అది మీరే పూరించాలా. కాబట్టి ప్రియ దేవునికి బిడ్డలారా, ఇక్కడ ఈ వార్త వినగానంట ఆయనకి ఎంతో సంతోషం వచ్చిందంట. అంటే మందిరం గురించినటువంటి అవగాహన దావీదు గారికి ఉంది. ఆమె నేను ఈ దినాన క్రైస్తవుల్లో మందిరం గురించిన అవగాహన లేదు. మందిరం గురించినటువంటి దాని యొక్క విశిష్టత ఏంటి, దాని యొక్క ప్రతిష్టత ఏంటి, దాని గురించిన అవగాహన లోపించిపోతా ఉంది జనాలు. ఎందుకంటే హైటెక్ భక్తి అయిపోయింది కదా. ఏ భక్తి అయిపోయింది? ఈ రోజున ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ దేవునికి బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో, నాతో, మనతో మాట్లాడుకోడు. ఆత్మ సంఘముతో చెప్పే మాటలు చెవుగలవాడు వినుగాక. మందిరానికి వెళ్ళటం వల్ల, దేవుని సన్నిధికి వెళ్ళటం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటో దావీదు భక్తుడి మాటలోని కొన్ని విషయాలు మనం చూద్దాం. వాటిని నేర్చుకుని మనము అట్రీతిగా ముందుకు వెళ్ళే వరకు ఉండాలని ప్రభుత్వం అయితే మనం చేస్తున్నాం. మొదటిగా చూద్దాం దేవునికి బిడ్డలారా, లేవియ కాండము 6వ అధ్యాయం 7వ వచనంలో చక్కని మాట
పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు నా కొరకు వాయించిన మాటను ఒకసారి చదివి దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. లేవియ కాండము యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా తాను చేసిన వాటన్నిటిలో అప్పుడే దేవునికి పుట్లారా ఈ మందిరంలో మనకేం వచ్చిందంటే క్షమాపణ దొరుకుతుంది. ఆమె మందిరంలో ఏముందంట? క్షమాపణ దొరికింది. మందిరంలోకి వచ్చి ప్రభా ఈ వార దినాలు నేను చేసినటువంటి అపరాధములు, ఈ వార దినాలు ప్రభా నీకు అవిధేయతగా నేను జీవించేదేమో, ఈ వార దినాలు నేను నా కుటుంబము నా బిడ్డలు అవిధేయులుగా జీవించేదేమో, నన్ను మాటల్లో కానీ చూపుల్లో కానీ ప్రవర్తనలో కానీ క్రియల్లో కానీ ఎక్కడైనా దారి తప్పేదేమో, నా వల్ల నీ నామము అవమానకరంగా ఉందేమో, నా వల్ల కుటుంబం ఏదైనా ఆ నిద్ర పోయిందేమో, దైట్లో నేను చేసిన అపరాధములు దోషములు పాపములు క్షమించని చెప్పేసి ప్రభు సన్నిధికి వచ్చి నువ్వు అడిగితే నీకేం దొరికింది? ప్రాయశ్చిత్తం దొరికింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్షమాపణ దొరికింది. దేవుని మందిరంలో విడుదల దొరికింది. నీ పాపాలు క్షమించబడతా ప్రభు సన్నిధికి నువ్వు వచ్చి అడిగినప్పుడు. ప్రభు సన్నిధిలో నువ్వు చేసిన అపరాధాల గురించి దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే నీకు క్షమాపణ కలుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మానవ లోకంలో జీవిస్తూ ఉన్నాం, ఈ పాప లోకంలో జీవిస్తూ ఉన్నాం. ఎక్కడో చోట మాటల్లోనో చూపుల్లోనో ప్రవర్తనలోనో క్రియల్లోనూ మనం ఏం చేస్తాం? దారి తప్పి పోతాం. అందుకని మరలా పరిశుద్ధ దినంలోకి వచ్చి ఆ పరిశుద్ధ స్థలంలో ఉండి దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ ప్రభువా ఈ వారంలో ప్రభు నేను ఎక్కడ నీ నామానికి దూరంగా జీవించానేమో, నీ పరిశుద్ధమైనటువంటి ఆ క్రియకి నేను దూరంగా జీవించానేమో, నేను పరిశుద్ధతను పోగొట్టుకున్నానేమో, నా యథార్థతను పోగొట్టుకున్నానేమో, నా భక్తిని పోగొట్టుకున్నానేమో, నా మనసును పాడు చేసుకున్నానేమో, అనీతిమంతుడిగా జీవించేనేమో ఈ వార దినాల్లో ఒక్కసారి నన్ను క్షమించు ప్రభువా అని ప్రభు సన్నిధికి వచ్చి నువ్వు ఏం చేయాలంట? పశ్చాత్తాపడాలి. ఏం చేయాలమ్మా? పశ్చాత్తాపడాలి. ఎందుకంటే ఇక్కడ క్షమాపణ దొరికింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధమైన క్రీస్తు ఆయన సన్నిధికి వచ్చి నువ్వు పాపాలు అపరాధాలు ఒప్పుకున్నట్లయితే ఆయన మనలను క్షమించే దేవుడుగా ఉన్నాడు. ఆమేన్. దేవునికి బిడ్డలారా అర్థం చేసుకోండి. ప్రభు సన్నిధిలో దేవుని సన్నిధిలో పాపాలకి ఏం దొరికిందంట? ప్రాయశ్చిత్తం. పాపాలకి క్షమాపణ దొరికింది. అందుకొచ్చి ప్రభు సన్నిధికి వచ్చి ఇక్కడ రోధించాలి. దేనికోసమో మన యొక్కటువంటి దోషముల నిమిత్తము అపరాధాల నిమిత్తము రోధించినప్పుడు ఏడ్చినప్పుడు నీకు నాకు మనందరికి కూడా ఏం కలిగిందంట? ప్రాయశ్చిత్తం, క్షమాపణ దొరికింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో ఆ తర్వాత మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకు తెలుసా, చేసినవన్నీ ఒప్పుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందుకని ఏం చేస్తాం, మనల్ని ఎవరో ఒకరు చెప్పుకుంటారు, నేను ఈ పొరపాటు చేశానమ్మా, అది చెప్పుకోగల కొద్దిగా నెమ్మది కలిగింది. ఇప్పుడు ఆమెకు వ్యతిరేకంగా నేను పాపం చేసి ఆమెను దూషించా, ఆమె దగ్గరికి వచ్చి ప్రభువా అయ్యా అమ్మ నేను మాట్లాడినాను తను క్షమించంటే నీకు అప్పుడు ఏం కలిగింది? నెమ్మది వచ్చింది. అప్పుడు ప్రభు సన్నిధికి వచ్చి ప్రభా నీకు వ్యతిరేకంగా జీవించానయ్యా, నీ లోకానికి వ్యతిరేకంగా, నా తోటి సహోదరుడికి వ్యతిరేకంగా, నా విశ్వాసులకు వ్యతిరేకంగా, నా కుటుంబానికి వ్యతిరేకంగా, నీకు వ్యతిరేకంగా నేను అపరాధములు పాపములు చేశానయ్యా, దయతో నన్ను క్షమించు ప్రభా, నేను పశ్చాత్తాపడుతున్నానని కానీ నువ్వు అక్కడికి వచ్చి ప్రార్థన చేస్తే నీలోకి ఏమొచ్చిందంట? క్షమాపణ వచ్చింది. అప్పుడు నీ హృదయం తేలికైంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది మందిరం యొక్క విశిష్టత, మందిరంకు ఉన్నటువంటి ఘనత, దేవుని సన్నిధికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటో ఈరోజు సమస్త క్రైస్తవులు నేర్చుకోలేకపోతున్నారు. ఈరోజున కనీసం మన మనోనేత్రాలు తెరవబడాలి. ఈరోజే తెరవబడాలి, మన మనోనేత్రాలు తెరవబడాలి. ప్రభు సన్నిధిలో మనకి పాప క్షమాపణ దొరుకుతుంది, ప్రాయశ్చిత్తము దొరుకుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండోదిగా చూద్దాం దేవునికి బిడ్డలారా. రెండోదిగా మనం చూసినట్లయితే కీర్తన 27:4 కూడా
పరిశుద్ధాత్మ దేవుడు చక్కని మాటలు నీ కొరకు నా కొరకు రాయించిన మాటలు మనం చదువుకున్నాం. యెహోవా ఆ ఆ ఏం చూడాలంట ఆయన? యెహోవా ప్రసన్నత చూడాలి, ఆలయములో ధ్యానించాలంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఆలయములో, దేవుని మందిరములో దేవుని యొక్క ప్రసన్నత ఉందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏముందంటమ్మా ఇక్కడ? ఆయన ప్రసన్నతను మనం చూడాలి, ఆయన ముఖ దర్శనము చూడాలి, ఆయన ప్రసన్నతను మనం కనుగోవాలి. ఎప్పుడైతే ఆయన ముఖ దర్శనాన్ని కనుక్కుంటామో, ఎప్పుడైతే ఆయన ప్రసన్నతను దర్శిస్తామో, చూస్తామో, దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఒక వరం అడిగాడు. ఏంటి ఆ వరం? మనం ఏమన్నా ప్రభు వచ్చి ఇప్పుడు ప్రత్యక్షపడి మీకేం కావాలో కోరుకోమంటే ఏం అడుగుతాం? ఒకటే అని జరిపోద్ది అయ్యా మాకు. అంతేనా? ఏం మాట్లాడుతున్నారయ్యా యేసుక్రీస్తు వారు? మీరు అసలు ఎన్ని కోరికలు ఉన్నాయి మాకు, మీరు వచ్చి ఒక్కడు కోరుకోమంటే ఏం కోరుకోవాలి నేను? ఇంకేదైనా ఇంకో మాట చెప్పయ్యా అని ప్రభువుని మనం అడుగుతావునా? అవునా కదా? కానీ దావీదుకున్న కోరిక ఏంటో తెలుసా? ఆయన ప్రసన్నతను చూడాలా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆలయంలో దేవుణ్ణి ఆరాధించాలని కోరుకున్నానమాట. ఈ రోజున దేవుని మందిరములో, దేవుని మందిరానికి వస్తున్న మనము, దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మనము, దేవుని స్తుతించడానికి వచ్చినటువంటి మనము ఏమి ఆలోచనతో వస్తున్నాం? ఎలాగా దేవుని ప్రసన్నత కనుగొన్నామని వస్తున్నాం? ఈ రోజు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆయన ముఖ దర్శనము చూడాలని ఆశ ఉండాలి, ఆయన ప్రసన్నతను చూడాలని ఆశ ఉండాలి, ప్రభుని ఆరాధించాలని ఆశ ఉండాలి, దేవుణ్ణి మహిమపరచాలని ఆశ ఉండాలి, దేవునితో సహవాసం చేయాలని, ఆయనతో ఆనందించాలని, దేవుని సన్నిధిలో జీవించాలనే ఆ తపన మనకు ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంతమందికి ఆ తపన ఉంది? ఎంతమందికి ఆశ ఉంది? ఎంతమందికి ఆలోచన ఉంది? ఈ రోజున ఒక్కసారి మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవునికి బిడ్డలారా, మనం దేవుని సన్నిధి నిర్లక్ష్యంగా ఉన్నాం. దేవుని సన్నిధి ఎలా ఉన్నాం? నిర్లక్ష్యంగా ఉన్నాం. జాగ్రత్త. దేవుని ప్రసన్నత ఇక్కడ ఉంది. దేవుని యొక్క ప్రసన్నత ఇక్కడ ఉంది. ఆ ప్రసన్నతను నువ్వు వెతికితే నీ హృదయంలో ప్రశాంతత వస్తుంది. ఆమేన్. దేవుని ప్రసన్నతను కలుగుంటే దేవుని మందిరములో నీ హృదయంలో నెమ్మది కలిగి ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది తెలియక ఎక్కడెక్కడికో మనం పరుగులు తీస్తా ఉన్నాం, ఏదేదో చేయాలని ఇష్టపడతా ఉన్నాం, ఆశపడతా ఉన్నాం. కానీ సమస్తము దేవుడు మనకి ఎక్కడే ఉంచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవునికి బిడ్డలారా, ఆలోచించి ఆయన ముఖ దర్శనం చూడాలండి. ఆమేన్. ఆయన ముఖ దర్శనాన్ని చూడాలా, ఆయన ప్రసన్నతను మనం కనుగొనాలి. అప్పుడు మన జీవితాలు ప్రశాంతంగా ఉంటాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలాంటి గలిబిలులు ఉండవు, ఎలాంటి అలజడులు ఉండవు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఎలాంటి సమస్యలు ఉండవు, ఎలాంటి ఇరుకులు ఉండవు. ఎందుకని? దేవుడు ముఖ దర్శనము ఆ కాంతిలో మనం ప్రకాశిస్తూ ఉంటాం కాబట్టి. ఆమేన్. ఎవరి కాంతిలో మనం ప్రకాశించాలి? చెప్పండి అమ్మా. మనకున్న దాన్ని బట్టి కాదు, క్రీస్తు ముఖ దర్శన కాంతిలో మనం ప్రకాశించాలి. ఇది మనం గుర్తెరగాలి. అందుకనే భక్తుడు అంటున్నాడు, అయ్యో దేవుని మందిరంకు వెళ్తున్నామని జనుల వార్త వినగానే ఆయనలో సంతోషం వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ సంతోషాన్ని అనుభవించాలని, ఆ సంతోషం ప్రజలందరూ కూడా పొందుకోవాలనే ఆశ కలిగినటువంటి ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఈ మాటలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి బిడ్డలారా, మొదటగా ఏమంటున్నట్టు దేవుని సన్నిధిలో క్షమాపణ దొరుకుతుంది. రెండోదిగా ఆయన ప్రసన్నతను, ఆయన ముఖ దర్శనాన్ని మనము చూడగలం. మూడోది ఆలోచించేద్దాం. చూడండి, కీర్తనలు 23:6లో చక్కని మాట పరిశుద్ధాత్మ దేవుడు దేవుని స్తోత్రం, హల్లెలూయా.
ఆయన బ్రతుకు దినములన్నీ కూడా ఏముంటాయంట? కృపాక్షేమములు. ఈ రోజున ఆ క్షేమము కొరకు పరుగులు చేస్తూ ఉంటాం మనం. అసలు ఎక్కడ దొరుకుతుందంట ఆ కృపాక్షేమము? ఆయన మందిరంలోనే ఉంది. ఆమె మన వాక్యం తెలియక ఆరోగ్యం కోసము, సమాధానం కోసము, నెమ్మది కోసము, క్షేమం కోసము ఎక్కడెక్కడో పరిగెడతా ఉంటాం. ఏం చేస్తామమ్మా? ఎక్కడెక్కడికో పరిగెడతా ఉన్నాం. కానీ ఆ కృపాక్షేమము దేవుడు ఎక్కడ ఉంచాడు? దేవుని మందిరము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉంచాడు. ఆయన మందిరములో నువ్వు ఆయన నివసించినట్లయితే, ఆయన మందిరములో నువ్వు వచ్చినట్లయితే, ఆయన మందిరంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లయితే, ఆయన మందిరంలో దేవుని నామానికి మహిమకరంగా నువ్వు జీవించినట్లయితే నీ వెంట కృపాక్షేమములు మనం పరిగెత్తటం కాదు, వాటి వెంట అవే మనం అంట వస్తాయంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మధ్య మనసు బాగాక ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి? సైకాలజిస్టుల దగ్గరికి వెళ్తున్నారు. ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? మనస్తత్వ నిపుణుల దగ్గరికి వెళ్తున్నారు. ఆయనప్పుడు పరిగెడుతున్నారు. కానీ ఎక్కడ దాచించాడు కృపాక్షేమములు? ఎస్, హల్లెలూయా. ఈ సత్యాన్ని మర్చిపోతున్నాం. విశ్వాసులైన మనము ఆ సత్యాన్ని మర్చిపోయి అసలు శాశ్వతమైన క్షేమం అనుగురించి దేవుని విడిచిపెట్టేసి లోకంలో కృపాక్షేమములు ఎత్తుకుంటా పోతా ఉన్నాం, లోకంలో సమాధానం ఎత్తుకుంటా పోతా ఉన్నాం, లోకంలో నెమ్మదిని ఎత్తుకుంటా పోతా ఉన్నాం, లోకంలో ఎవరో మమ్మల్ని శాంతింపజేస్తారని, ఎవరో మమ్మల్ని ఆదరిస్తారని లోకం ఎవరు పరుగులు చేస్తా ఉన్నాం. అసలు కృపాక్షేమములు మన వెంటే వస్తాయని ప్రభు మనకు చెప్పాడు. అది మర్చిపోయి దేవుని మందిరంలో కృపాక్షేమము ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది పొందుకోలేకపోతాం. ఎందుకని? మందిరం అంటే చెప్పండి, ఏదో బిల్డింగ్ అనుకుంటున్నాం కాబట్టి. మందిరం యొక్క విశిష్టత, మందిరం యొక్క ప్రాముఖ్యత మనకు అర్థం కావట్లా. దేవుణ్ణి ఆరాధించడానికి నువ్వు ఏ విధమైన సిద్ధపాటు కలిగి వస్తున్నావు ఈరోజు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. అందుకనే భక్తుడు అన్నాడు, నువ్వు దేవుని మందిరమునికి పోయినప్పుడు నీ ప్రవక్తన ఏం చేయమన్నాడమ్మా? జాగ్రత్తగా. అంటే నిర్లక్ష్యం కూడా ఉంటారని కొంతమంది, అజాగ్రత్త కూడా ఉంటారని దేవుని వాక్యం తెలియచేయబడతావు. అందుకనే దేవుని మందిరంలో కృపాక్షేమములు ఉన్నాయి, మనకు దొరుకుతున్నాయి. ఆ ఉన్న చోటని ఎతకకుండా లేని చోటకెళ్ళి వెతుకుతున్నాం. అదే సమస్య. వేటికి 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 వేగారిపోయి ఎప్పుడు వస్తున్నాం. మొదట ఎత్తకాల్సింది ఎక్కడ? మనం ఏమ్మా మొదట ఎక్కడ ఎత్తకాలి మనము? అది నేర్చుకో, అది నేర్చుకో, దాన్ని అనుభవించు. దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు. ఆమె నీ దగ్గర ఏం ఆశించుడు ప్రభు. దేవుడు నేనేం కండిషన్ ఏం పెడతల్లా. అదే హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ పెట్టినటువంటి మొత్తం వింటారు. అవునా కదా? అమ్మా షుగర్ ఉందా, బీపీ ఉందా, ఇయే తిను, ఇదే వాడు, ఈ మెడిసినే తీసుకుంటే చూసే తప్పకుండా వేసుకుంటే. ఇప్పుడు మా ఉదాహరణ చెప్తున్నా, అంటే వాడొద్దని కాదు చెప్తున్నాను. అంత జాగ్రత్త. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఏమవుతుందండి దానికోసం చెప్తున్నా. మా పాస్టర్ గారు ఉన్నారు, 6:00 ఏ టాబ్లెట్ వేస్తుందామి చెప్పండి అమ్మా? థైరాయిడ్ టాబ్లెట్. ఓకే, రైట్. ఏ టాబ్లెట్? పొగదొక్కు 5:45కి అలారం పెట్టుకుంటుంది. అలారం పెట్టుకుని ఏం చేసి ఆరవంగా ఏం చేస్తుంది? ఏ రోజన్నా ప్రార్థన చేసుకున్నావు అలారం పెట్టావు నువ్వు? చెప్పండి. పలానా టైంలో లేసి నేను ప్రార్థన చేసుకోవాలి అలారం పెట్టుకున్నావా? పలానా టైంకి లేసి నేను వాక్యం ధ్యానించాలని అలారం పెట్టుకున్నావా? ఆలోచన చేయండి నా ప్రియ సహోదరి సహోదరులారా. ఎలాగ దేవుడు నిన్ను ఆరోగ్యంతో నింపుతాడు? పిల్లల మీద ఉన్న శ్రద్ధ, డాక్టర్ మీద ఉన్న శ్రద్ధ దేవుని మీద లేదే. శాశ్వతమైన ఆరోగ్యాన్ని ఇచ్చే ఆయన మీద, శాశ్వతమైన స్వస్థతను కలుగు చేసే దేవుడి మీద మనకు నమ్మకం లేదు. డాక్టర్లు చెప్పినటువంటి ఆ మెడిసిన్ మీద, ఆ ఏదైతే వాడమన్నారో ఆ కోర్సు మీద, ఏదైతే పాటించమన్నా వాటి మీద ఉండొచ్చు, తప్పు లేదు. కానీ మొదట ఎవరి మీద ఉంచాలి? అది అర్థం చేసుకున్నప్పుడు దేవునికి బిడ్డలారా. ఏ రోజన్నా మరి నేను ఉదయాన్నే 3ంటికి లేచి ప్రార్థన చేసుకోవాలి అలారం పెట్టుకున్నావా?
లేదా 5ంటికి లేచి ప్రార్థన చేసుకోవాలని అలారం పెట్టుకో. అదే టాబ్లెట్ వేసుకోవాలి, ప్రయాణం ఎక్కడికన్నా వెళ్ళాలంటే మాత్రం ఏం చేస్తాం మనం చెప్పమ్మా? ఉదయాన్నే 5ంటికి బస్సుకి వెళ్ళాలనుకుందాం. మా సహోదరి వెళ్తా ఉంటుంది, నిర్మలమ్మ గారు, విజయవాడ లాంటి ఫస్ట్ బస్సుకి వెళ్ళిద్దాన్ని. ఏం చేసింది? నైట్ ఏం చేసింది? అవి ఏమేం కావాలో ముందుగానే సర్ది పెట్టుకుని తెల్లరగట్టు లేచి సర్దుకోలేం కాబట్టి ముందే సర్దుకుంటాం. మరి దేవుని మందిరానికి వచ్చేటప్పుడు శనివారం రోజు సిద్ధపడుతున్నాము మనం. ఆలోచించే ఒక రోజున దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎంత సిద్ధపాటు మనం కలిగి ఉన్నాం ఈరోజు అర్థం చేసుకోప్పుడు దేవునికి బిడ్డలారా. ఎందుకంటే మనకి నిర్లక్ష్యం, జాగ్రత్తగా ఉండాలి ఈ రోజున. అందుకని అంటున్నాడు, కృపాక్షేమములు నా వెంట వచ్చును అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకని? అతనికి తెలుసు దేవునికి మందిరంలో ఏముందో, అతనికి తెలుసు దేవుని మందిరంలో దేవుని స్తుతితో ఏం జరుగుతుందో, అతనికి తెలుసు దేవుని మందిరంలో నివాసం చేస్తే ఏమొస్తుందో. అందుకని అంటున్నాడు, కృపాక్షేమములు నా వెంట వచ్చును. ఈరోజు నీవు నేను అటు స్టేట్మెంట్ ఇవ్వగలమా? దేవుని కృప నాకు తోడుంది, ఆ క్షేమం నాకు వస్తుంది అని ఎప్పుడేం చెప్పగలమా? చెప్పగలగాలంటే ఇక్కడ నివసించే అనుభవం రావాలి. ఆమె ఇక్కడ ఏం కావాలంట? నివసించే అనుభవం. ఇక్కడ దేవుణ్ణి ఆరాధించే అనుభవం, దేవుణ్ణి మహిమపరిచే అనుభవం, దేవుడితో సహవాసం చేసే అనుభవం నీలో నాలో ఉండాల. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి దేవునికి బిడ్డలారా. అందుకనే ఆయన వార్త వినగానే సంతోషించడంట. ఆమె జనులు దేవుని మందిరానికి వెళ్తున్నామనే మాటలు వినగానే ఆయనలోకి సంతోషం వచ్చింది. ఎందుకో తెలుసా? ఆ మందిరం విలువ ఆయనకి తెలుసు కాబట్టి. ఆమె అందుకనే తను అనుభవాన్ని పరిశుద్ధాత్మ ద్వారా ఈ మాటలు రాస్తున్నాడు. 4వ చూడండి దేవునికి బిడ్డలారా. కీర్తన 65:4 కూడా చక్కని మాట ఉంటుంది. ప్రియ దేవునికి బిడ్డలారా, నివసించినట్లు ఏర్పరచుకుని ఆయన పరిశుద్ధ ఆలయం చేత ఈ మందిరంలోని ఏం చేస్తారంట? మందిరంలో మేలు చేత తృప్తి పొందుతామంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మందిరములో దేవుని సన్నిధిలో మనం ఉన్నట్లయితే, మందిరంలో దేవుణ్ణి ఆరాధించి ఆయనతో సహవాసం చేసి నివసిస్తున్నట్లయితే మేలుతో తృప్తి పొందుతామంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోండి, మేలుతో తృప్తి పొందుతాం. తృప్తి వేరు, మేలుకరమైన తృప్తి వేరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటంటమ్మా? తృప్తి దేవుడిలో కలిగిందని బాగా అర్థం చేసుకోండి. తృప్తి అంటే శారీరక సంబంధమైనది. బాగా ఆకలిగా ఉంది, ఎవరైనా ఆహారం పెడితే ఏం చేస్తాం మనం? మేలుతో తృప్తి పొందాలంటే అది హృదయానికి సంబంధించింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి దేవుని వాక్యం. అది హృదయానికి నెమ్మదిని కలుగు చేస్తుంది అన్నమాట. హృదయాన్ని తృప్తిపరుస్తుంది, హృదయంలో నెమ్మదిని శాంతిని కలుగు చేస్తుంది. అలాగ మనల్ని మేలుతో దేవుడు తృప్తి పరుస్తాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూసారా? శరీరానికి కావలసిన విషయాల్లో సహాయం దొరుకుతుంది, ఆత్మకు కావాల్సిన విషయాల్లో సహాయం దొరుకుతుంది, ఆర్థిక పరమైన విషయాల్లో కూడా దేవుని సహాయం దొరుకుతుంది. ఇది కారణం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది అసలు రహస్యం. అందుకనే నీ మందిరంలో మేము ఉన్నప్పుడు, నివసిస్తున్నప్పుడు, నీ ఆవరణంలో మేము గడుపుతున్నప్పుడు మేము మేలుతో తృప్తి పొందుతున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రహస్యం. లోకంలో తృప్తి దొరికింది, మేలుకరమైన తృప్తి దొరకదు. అవునా కదా? ఎవరికైనా ఇబ్బంది వస్తే ఎవరైనా తీరుస్తారా? ఎవరికైనా సమస్య వస్తే తీరుస్తారా? ఎందుకని? అది హృదయంలో ఉండింది కాబట్టి. ఆ బాధ, వేదన, దుఃఖం ఎక్కడ ఉంటుంది? మనిషి ఏం బయటికి కనపడతాడు? సమస్యలు కనపడతాయా? బాధలు కనపడతాయా? కన్నీళ్ళు కనపడతాయా? ఇబ్బందులు కనపడతాయా? అవి చూసేది ఎవరు? తండ్రులు అంటారు, ఆమెకే బాగానే ఉందిగా,
అవునా కదా? తెలియదుగా వీళ్ళకి హృదయంలో ఏ బాధ ఉందో, హృదయంలో ఏ వ్యాధులు ఉందో, హృదయంలో ఏ దుఃఖం ఉందో, హృదయంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో, సమస్యలు ఉన్నాయో, హృదయం ఏ విధంగా గందరగోళమైన పరిస్థితుల్లో ఉన్నదో, హృదయం ఎంత బాధపడుతుందో ఉందో అది చూడగలిగిన ఏకైక దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. దానికి మేలుతో తృప్తి పరుస్తాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ సమాధానం దొరికితే శరీరం కూడా సడలించేసింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం దొరికిందంట? హృదయంలో దాన్ని నెమ్మది ఉంటే శరీరం బలి యాక్టివ్గా పని చేస్తుంది. దేవుని స్తోత్రం. అదే హృదయంలో నెమ్మది లేకపోతే శరీరం ఎంత బలంగా నీరసంగానే ఉంటుంది. అవునా కదా? ఏమ్మ బాగానే ఉంటావు, గుర్తు లేకుండా ఏంటి అమ్మ ఎట్ట అయిపోయావంటే ఏముంది? హృదయంలో ఏముంది? వ్యాధులు ఉంది. మా సహోదరి నాకు సాక్ష్యం చెప్పింది. వెయిటింగ్ చేయటం పెద్ద చిరాకి, నిజమే. అప్పుడు ఆమెలోకి ఏమొచ్చేసింది? నీరసం ఏలుబడి చేసేసింది హృదయం అంతట్లో కూడా. ఏదో తెలియని బాధ, వెళుతున్నాను ఏమవుతుందో, ఏం జరిగిందో, ఎలాగో ఏదో ఆలోచన చింతనలో ఉండి హృదయం అంత ఏమైపోయింది? కలుషితం అయిపోయింది, గలిబిలు అయిపోతే దేవుడు ఒక ప్రార్థన ద్వారా ఆమెను ఆదరించాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అది ఆ ప్రార్థన ఎక్కడ తాకింది? హృదయానికి తాకింది. అప్పుడు హృదయంలో నెమ్మది వచ్చింది, అప్పుడు శక్తి వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది మేలుతో తృప్తిపరచడం అంటే. దేవుని సన్నిధిలో ఈ దేవుడు మేలుతో తృప్తిపెట్ట. ఎలాగా? నీ వాక్యం ఏంటి? నా బాధల్లో నాకు దేవుడి స్తోత్రాలు. భక్తుడు అంటున్నాడు, నా బాధల్లో నాకు నెమ్మది కలుగు చేస్తుంది ఈ వాక్యము. అదే మేలుతో తృప్తిపరచడం. నీకు ఇబ్బందులు, సమస్యలు ఉన్నప్పుడు ఆయన వాక్యం నిన్ను ఏం చేసి తాకిద్దంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ వాక్యం నీ హృదయంలోకి చొచ్చిపోయి చొరబడి, ఆ వాక్యం నీ హృదయంలో ప్రవేశించి ఎక్కడ బాధ ఉందో అక్కడ తొలిసివేసింది. ఎందుకని? రెండంచుల పదులు కలిగిన ఖడ్గము నూలుగుల్లో సైతం వెళ్ళిపోయిందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎముకల్లో సైతం వెళ్ళిపోయి ఎక్కడ నీకు అనాలోచన ఉందో, ఎక్కడ నీకు ఇబ్బంది ఉందో, ఎక్కడ నీకు బాధ ఉందో దాన్ని అంతా కూడా ఏం చేసిద్దంట? ఖండించిద్దంట. అలాంటి వాక్యము మందిరంలో ప్రకటించబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాడి కలిగిన రెండంచుల పొదులు కలిగిన ఖడ్గము కంటే బలమైనది, విలువైనది, శక్తి కలిగినది దేవుని వాక్యము ఈ హృదయాన్ని మేలుతో తృప్తిపరుస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మందిరం అంటే హషామాషి కాదు. దేవుని మందిరములో మేలుతో తృప్తిపరిచేటటువంటి దేవుని వాక్యం ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. లోకంలో తృప్తిని వెతుక్కుంటున్నావేమో, లోకంలో ఏదైనా దొరికిందని ఆశపడుతున్నావేమో, మొదట నువ్వు వెతకాల్సింది దేవుని మందిరంలో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తర్వాత మాట చూద్దాం. దేవునికి బిడ్డలారా, తర్వాత మాటని చూద్దాం. కీర్తన 52:8 కూడా పరిశుద్ధాత్మ దేవుడు చక్కని మాట ఉంటుంది. చూడండి, కీర్తన 52:8 నేనైతే దేవుని మందిరములో దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎట్లున్నాడంటే ఈయన పచ్చని ఒలివ చెట్టు అంటే అర్థం ఒలివ చెట్టు శాశ్వత జీవము కలిగిన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా యేసుక్రీస్తు వారి కాలం నాటి ఏకైక గుర్తు ఉందంటే ఒలివ చెట్టే. ఆమె ఇక అన్ని అంతరించిపోయినాయి. భూకంపాలు వచ్చి అన్ని కూడా అంతరించిపోయి టూరిజం కోసం వాళ్ళు డెవలప్ చేసింది. కానీ శాశ్వతంగా ఇప్పటి వరకు యేసుక్రీస్తు కాలం నాటి ఇప్పటి వరకు ఉన్నది ఒకటే ఒలీవ చెట్టు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ ఒలీవ చెట్టు వలె ఉంటానంటున్నాడు. ఆమె అంటే ఆ ఒలీవ చెట్టు ఏ విధంగా శాశ్వతమైన నిత్య జీవం కలిగి ఉంటుందో దేవుని సన్నిధిలో మనము కూడా శాశ్వతమైన నిత్య జీవాన్ని పొందుకోగలం. ఆమె పచ్చని అని వాడాడు ఆ మాట. ఎలా అంటుందంట? పచ్చని ఒలివ చెట్టు వలె. పచ్చదనం ఎలా ఉంటుందండి? ప్రశాంతత గుర్తు. అవునా కదా? ఆ పచ్చని ఒలివ చెట్టు వల్ల ఉంటాడు. అంటే ఎప్పుడు నీలో సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. అందుకే పచ్చిక బయళ్ళ చోట ఆయన నన్ను చూసా. దేవుడి సన్నిధిలో
పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నానని భక్తుడు చెప్తా ఉన్నాడు. నిజమే, నిత్య జీవానికి వారసులైనటువంటి వారే క్రైస్తవులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ నిత్య జీవం మనం నశింప చేయలేడు. ఏ సాతాను మనలను శోధించలేడు. ఎవరు మన సంతోషాన్ని తీసివేయలేరు. ఎవరు మనల్ని మోసపరచలేరు. ఎందుకంటే పచ్చని ఒలీవ చెట్టు వలె నువ్వు నాటబడాలి దేవుని మందిరంలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలా నువ్వు మార్చబడాలి. అలా నువ్వు శక్తి పొందుకోవాలి. అలాగే నువ్వు తీర్చిదిద్దబడాలి. అందుకే దేవుడు మనకు మందిరాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక్కొక్కరు ఒక్కొక్క ఒలీవ చెట్టు వలె మార్చబడ్డాలి. ఒక్కొక్కరు ఒక ఒలీవ చెట్టు వలె స్థిరమైన పునాది కలిగి ఉండాలి. ఒక్కొక్కరు ఒలీవ చెట్టు వలె శాశ్వతమైన నిత్య జీవాన్ని పొందుకోవాలి. శాశ్వతమైన నిత్య రాజ్యంలో వారసులు అవ్వాలి. అది ఎక్కడ దొరికింది? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకో తెలుసా? చెట్టుకు నీళ్లు పోయాలి. అవునా కాదా? చెట్టుకి ఏం పోయాలమ్మా? నీళ్లు పోయాలి. నీళ్లు పోయిపోతే ఆ చెట్టు ఏమైపోయింది? వాడిపోయింది. అలాగే ఇక్కడ ఒలీవ మొక్కగా ఉన్న నిన్ను నన్ను మనల్ని దేవుని వాక్యం అనే జలము చేత నింపుతున్నాడు, పోషిస్తున్నాడు, కట్టుచున్నాడు, స్థిరపరుస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది విషయం. ఎవరైతే దేవుని మందిరంలోకి వస్తారో ఒక ఒలీవ చెట్టు వరకు మార్చబడతావు. ఆమేన్. ఆ చెట్టు అనేక మందికి నీడనివ్వగలదు. ఆమేన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఉండాలి. అలా మనం తయారవ్వాలి దేవుని మందిరంలో. ఎవరైతే దేవుని మందిరంలో ఉంచారో వారు పచ్చని ఒలీవ చెట్టు వలె మార్చబడతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో. నువ్వు ఒలీవల చెట్టు వలె ఉంటున్నావా, లేదంటే మొల్ల చెట్టు వలె ఉంటున్నావా దేవుని మందిరంలో? నువ్వు ఒలీవల చెట్టు వలె మార్చబడితే ఎలా మార్చబడతావు? ప్రతిరోజు దేవుని మందిరంలో, ప్రతి ఆదివారం దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు, జీవజలం అనేటువంటి నీరు నీవు తాగినప్పుడు, జీవజలం అనే వాక్యాన్ని నువ్వు భుజించినప్పుడు ఒలీవ చెట్టు వలె మార్చబడతావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు నీలో సారం ఉంటుంది, నీ కుటుంబంలో కూడా సారం ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది మనం అర్థం చేసుకోవాలంటే దేవునికి బిడ్డలారా. మరొక మాట గురించి చెప్తా చూడండి. దేవుని వాక్య భాగంలో కీర్తనలు 84:7 కూడా చక్కని మాట పరిశుద్ధ ఆత్మదేవుడు మన కొరకు రాయించిన మాట ఒకసారి చదువుకుందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ 4 కూడా చదువు, 84:4 కూడా ఉంటుంది అన్నమాట. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, స్తుతించెదరు. ఎవరైతే దేవుని మధ్యలో నివసిస్తూ వారు దేవుని స్తుతిస్తూ ఉన్నారో నానాటికి ఏం చేస్తారంట? వాళ్ళు అభివృద్ధి పొందుతారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రైస్తుడు ఏం చేయాలి? నానాటికి అభివృద్ధి పొందాలి. దేవుని మందిరంలో ఉన్నప్పుడు, దేవుని ఆరాధిస్తున్నప్పుడు, దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు, దేవుని వాక్యం వింటున్నప్పుడు, దేవుని స్తుతిస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు, సాక్ష్యాలు మనం చెబుతున్నప్పుడు నానాటికి మనం అభివృద్ధి పొందుతున్నాము లేదు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అసలు మనలో అభివృద్ధి కనపడుతుందా? మనం ఆత్మీయంగా స్థిరంగా ఉంటున్నామా? ఆత్మీయంగా బలంగా ఉంటున్నామా? ప్రార్థనా శక్తి కలిగి ఉంటున్నామా? మన ప్రార్థన ద్వారా కార్యాలు జరుగుతున్నాయా లేదా అనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నానాటికి అభివృద్ధి పొందే అనుభవం నీలో ఉందో లేదో ఒక్కసారి సరి చేసుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన మందిరంలో నివసించే వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తారు. దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు, ఆయన మందిరంలో నివసించే వాళ్ళు నానాటికి ఎలా ఉంటారంట? ఆ బలాభివృద్ధి పొందుతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. నువ్వు ఎంతగా బలాభివృద్ధి చెందావో, ఎంతగా ఆత్మీయంగా అభివృద్ధి పొందావో, ఎంతగా దేవుని సన్నిధిలో దీవించబడుతున్నావో లేదో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుని మందిరములో మనం నివసించినట్లయితే, ఆయన ఆరాధించినట్లయితే నానాటికి ఏమవుతామంట? బలాభివృద్ధిలోనికి వస్తాం. నిజముగా బలాభివృద్ధి కలిగి ఉంటే దేనికి భయపడం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు చిన్నదానికి కాని దానికి భయపడుతున్నావు అంటే నీలో ఏం లేదు? దేవుని బలము లేదు.
శ్రమ దినమున నువ్వు కృంగిన వాడు అయితే చేతగాని వాడివి, అవునా కాదా? క్రైస్తుడికి ఏముండాలి? నిశ్చయిత ఉండాలి. ఆమె క్రైస్తుడికి ఏముండాలంట? నిశ్చయిత ఉండాలి. దేవుడు నా తరపున ఉన్నాడు. ఆమె దేవుడు నాతో ఉన్నాడు, నన్ను నడిపించాడు ఆయనే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది కావాలి. నానాటికి బలాభివృద్ధి పొందాలంటే ఇలాంటి నిశ్చయిత మనలో ఉండాలి. అది ఎక్కడ దొరికిద్దంట? దేవుని మందిరంలో దొరికిద్ది. ఎందుకంటే వాక్యం నిన్ను బలపరిచింది, వాక్యం నిన్ను స్థిరపరిచింది, వాక్యం నిన్ను ధైర్యపరిచింది, వాక్యం నిన్ను ఎక్కడైనా నిలబెట్టగలిగిద్ది. ఆమేన్. అలాంటి అనుభవాన్ని నువ్వు సంపాదించుకో, అలాంటి స్థితిని నువ్వు కలిగి ఉండాలి, అలాగ నువ్వు ఆశీర్వదించబడాలి, అలాగ నువ్వు తయారవ్వాలి. ఆ శిక్షణ దేవుని మందిరంలో దొరుకుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రభువు చెప్పాడు, 6 దినాలు మీరు మీ కష్టాన్ని మీరు పడండి అయ్యా, ఆ ఒక్క దినం మాత్రం నా దగ్గరికి రండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన దగ్గరికి వస్తే ఏం జరుగుతుంది? మొట్టమొదటి మనం విన్నాము, దేవుని సన్నిధిలో పాప క్షమాపణ దొరుకుతుంది. రెండోది మనం విన్నప్పుడు దేవునికి బిడ్డల దేవుని ముఖ దర్శనము, దేవుని ప్రసన్నతను మనము కనుక్కుంటాం. దేవుని సన్నిధికి మనం వస్తే మూడోదిగా మనం ఏం చేసాం? ప్రియ దేవునికి బిడ్డలారా, కృపాక్షేమములు మన వెంట వస్తాయి. మన పరిగెత్తతో కాదు. ఎక్కడెక్కడ స్పెషలిస్టులు ఉన్నారు, మనం వెళ్తాం, పరిగెడతా ఉంటాం. కానీ అసలు అదే మన అంట వస్తాయి అంటే దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత చక్కగా వాక్యం రాయబడ్డదండి. నాలుగోది ఏమన్నాడు? ప్రియ దేవునికి బిడ్డలారా, మేలుతో తృప్తి ఉంచుతాడు దేవుడు. ఆయన మందిరంలో మనం నివసించినట్లయితే మన మేలుతో తృప్తి చెందిస్తాడు. ఐదోది ఏం చెప్పాడు? ప్రియ దేవుడు ఆయన సన్నిధిలో పచ్చని ఒలివ మొక్క వలె ఉంచాము. నువ్వు తయారవ్వాలి ఒక ఒలివ మొక్కలాగా. ఈ మందిరంలో ప్రతి ఒక్కరు ఒక ఒలివ మొక్కల వలె తయారవ్వాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఒలివ చెట్టు చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి, అవునా? ఒలివ చెట్టు చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఒలివ ఆయిల్ ఉపయోగపడింది, అవునా కదా? అలాగా ప్రతి క్రైస్తుడు అందరికి ఉపయోగకరంగా ఉండాలి, అందరికి మేలుకరంగా తృప్తికరంగా ఉండాలి. అలాగ తయారవ్వాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆరోది ప్రియ దేవునికి బిడ్డలారా, దేవుని సన్నిధులను నివసిస్తే నానాటికి బలాభివృద్ధి పొందాలంట. ఆమె ఏం చేయాలంట? బలాభివృద్ధి పొందాలి. ఈ విషయాలు మనం నేర్చుకున్నట్లయితే, చక్కగా ఈ మందిరములో నువ్వు అభ్యాసం చేసినట్లయితే, సాధన చేసినట్లయితే, ఆయన మందిరంలో నువ్వు నివసించినట్లయితే, దివారాత్రములో ధర్మశాస్త్రము నువ్వు ధ్యానించినట్లయితే నువ్వు ధన్యుడిగా ఉంటావు, స్థిరమైన పునాది కలిగి ఉంటావు, నమ్మకం కలిగి ఉంటావు, క్రీస్తులో అంటగట్టబడి ఉంటావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకోసమే ప్రభువైన యేసుక్రీస్తు చక్కని ఉపమానం చెప్పాడు. నేను ద్రాక్షావల్లిని, తీగలు చెప్పాలా? తీగలు మీరు. ఎవరు నాలో అంటుకట్టబడతారో, ఎవరు నాలో నిలుచుంటారో, ఎవరిలో నేను నిలుచుంటారో వారు బహుగా. ఎక్కడైతే నువ్వు ఇక్కడ అంటుకట్టబడాలి, మందిరంలో నువ్వు అంటుకట్టబడాలి, దేవుని సన్నిధికి అంటుకట్టబడాలి, క్రీస్తుకు అంటుకట్టబడాలి. ఎప్పుడైతే వాక్యం నీలో నివసిస్తుందో, ఎప్పుడైతే వాక్యం నీ హృదయాన్ని తాకిద్దో, ఎప్పుడైతే వాక్యం నేను బలపరచుదో, అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్ను స్థిరపరుస్తాడు, నిన్ను బలపరుస్తాడు, ఆత్మాభిషేకంతో నింపుతాడు, పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించబడతాడు. ఒక్కసారి ఆయన కాచిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకో. మనల్ని పరిశుద్ధులు చేయాలని, మనల్ని బలవంతులు చేయాలని, మనల్ని యథార్థవంతులు చేయాలని, మనల్ని శక్తివంతులు చేయాలని, మన బలహీనతో తొలగించేసి బలవంతులుగా చేయాలని తన పరిశుద్ధమైన రక్తాన్ని ధారపోసాడు. తన పరిశుద్ధమైన రక్తాన్ని ధారపోసాడు. నువ్వు బలంగా ఉండాలని, నువ్వు స్థిరంగా ఉండాలని, ఎక్కడ చలించకూడదని, ఏ లోటు నీలో ఉండకూడదని, ఎలాంటి అసహనత నీలో కనపడకూడదని, ఎలాంటి లోపం నీలో ఉండకూడదని, సాతాను క్రియలు నీలో పనిచేయకూడదండి, ఎలాంటి భయము పిరికితనము నీలో ఉండకూడదని తన పరిశుద్ధమైన అమూల్యమైన రక్తాన్ని దానపోసాడు. ఈ రోజున వాక్యం అనే శక్తితో నింపబడాలి, పరిశుద్ధాత్మ అగ్ని చేతను నింపబడాలి, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. ప్రతి వారు దేవుని సన్నిధిలో శక్తిని పొందుకుని వెళ్ళాలి. ప్రతి వారు దేవుని సన్నిధిలో దేవుని ఆత్మ చేత నింపబడాలి. ప్రతి వారు దేవుని సన్నిధిలో దేవుని పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి బలవంతులుగా, నీతిమంతులుగా,
పరిశుద్ధులుగా, యథార్థవంతులుగా మరి ఇంటికి వెళ్ళి నువ్వు ప్రతి చోములో ప్రతి చోట ప్రకాశించేవారుగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అతి కృపతో దేవుడు మన బలపరచును గాక, అతి ఆదికి దేవుడు మనకు అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఎవరు ఒక్క నిమిషం ప్రార్థన. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ, గ్లోరీ. పరిశుద్ధుడా, నిజంగా నాయన నీ మందిరంలో ఏది దొరికిందో మేము ఈరోజు నేర్చుకున్నాం నాయన. ఒకవేళ ఇంతకాలం ఆయన గ్రహించలేక అయా నిర్లక్ష్యంగా మేము దయతో మమ్మల్ని క్షమించండి. ఎంతకాలం ప్రభువా నీ సన్నిధిలో నా శక్తి గ్రహించలేకపోతే మమ్మల్ని క్షమించండి అయా. మమ్మల్ని బలపరచమని ప్రార్థించారు. ఒక్క నిమిషం వరకు వారు ప్రార్థించారు. దేవానికి స్తోత్రాలయ్యా. ఈ సంవత్సరాలు నిన్ను ఆరాధిస్తూ ఉన్నాం, నీ సన్నిధికి వస్తూ ఉన్నాం, కానీ నీ సన్నిధిలో ఏమేమి మాకు ఉపయోగాలు ఉన్నాయో, ప్రయోజనకరంగా ఉన్నాయో తెలుసుకోలేకపోయాం. ఈ రోజు మీరు మాతో సూటిగా మాట్లాడినందుకు నీ స్థుతులు తెలుస్తూ ఉన్నాం ప్రభా. నిజమే ప్రభా, నీ సన్నిధిలో మాకు నాయన పాప క్షమాపణ దొరుకుతుంది. నీ సన్నిధిలో నీ ముఖ దర్శనం ప్రసన్నత కలుగుతుంది. నీ సన్నిధిలో కృపా క్షేమాలు మాకు వస్తాయన్నా మేలుతో తృప్తిపరుస్తున్నాను అయా. పచ్చని ఒలివ మొక్క వల్ల మమ్మల్ని తీర్చిదిద్దుతాను అంటున్నాం అయా. నానాటికి బలాభివృద్ధి పొందుతున్నాం, సంతోషం కలుగుతుంది నీ సన్నిధిలో నాయన ప్రభువా. అటు రీతిగా మేము సిద్ధపడాలి నాయన. వాటన్నిటిని మేము పొందుకోవాలయ్యా. నీ సాక్షులుగా ఉండాలి నాయన. నేను ఎక్కడున్నా మండుచున్న ప్రకాశించు నక్షత్రాలు ఉంటాను ప్రభు. దయచేయడం ప్రార్థించారు. దేవా స్తోత్రాలు, 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 స్తోత్రాలు. నువ్వు దేవుడి సన్నిధిలో అలా సిద్ధపడాలనుకుంటే, అలా తయారవ్వాలనుకుంటే ఇప్పుడు హస్తాలు పైకి చూపించు. దేవుడి సన్నిధిలో ఆయన వైపే చూడు, ఆయన వైపే నీ కనులెత్తి చూడు. ఆయన నీ హృదయం వాంఛను తీరుస్తాడు, ఆయన నేను నిలబెడతాడు, నేను స్థిరపరుస్తాడు. కాబట్టి ఈ రోజు నా తీర్మానం తీసుకున్న ప్రార్థన చేస్తాను అయ్యా. ఇవన్నీ నేను పొందుకోవాలి, నీ మందిరంలో ఎలా తయారవ్వాలని ఆశపడితే ఇప్పుడు హస్తాలు పైకెత్తి చూపించండి. మీ కొరకు నేను ప్రార్థన చేయడం సిద్ధంగా ఉన్నాను. నువ్వు ఎవరి వైపు చూడొద్దు, దేవుని వైపు చూడు. ప్రభువానికి స్తోత్రాలు ఆయన. నేను ప్రార్థన చేయడం సిద్ధంగా ఉన్నాను. కాబట్టి దేవుని సన్నిధిలో ఎలా తయారవ్వాలి, నేను అట్లా ఉండాలి, ఒలివ మొక్కలే ఉండాలి, దేవుడి ప్రసన్నత నేను చూడాలి, దేవుని ఆత్మచేత నడిపించబడాలని ఆశ కలిగి ఉంటే పైకి ప్రార్థన చేస్తున్నాను. మహాగరుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి అయా, ఎవరైతే ఈ సన్నిధిలో అలా జీవించాలని ఇష్టపడుతున్నారు, ఈ రోజు నిన్న వార్త ప్రకారంగా ప్రవర్తించాలని, జీవించాలని ఒక తీర్మానం తీసుకుంటున్నారు, వారిని స్థిరపరచండి, వారిని బలపరచండి, నీ సాక్షులుగా జీవించండి. అంతవరకు ఆ తీర్మానాన్ని కొనసాగించడం ప్రోత్సహించు. కూడి వచ్చిన ప్రతి బిడ్డ దీవించి ఆశీర్వదించు. ప్రతి ఒక్క బిడ్డ పక్షాన్ని విరుద్ధి కార్యము జరిగించి యావత్తుల మాటలు మహిమ పొందుకోమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ మనవులకి ప్రతి వేడుకొంచు ఉన్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ లేచిన తర్వాత పాటలు పాడుకోవాలి.